తెలుగుదేశం పార్టీలో ప్రక్షాళన దిశగా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారా? ఇది నారా లోకేష్ గారి ఒక కొత్త ఆలోచనట. ఈ ప్రక్షాళన దిశగా ఆలోచనలు చేయడంలో కొన్ని కొత్త రూల్స్ రాబోతున్నాయి తెలుగుదేశం పార్టీకి సంబంధించి అనేది. ఆ రూల్స్ అన్ని గ్రామ స్థాయి నుంచి పొలిట్ బ్యూరో వరకు అందరినీ ఆకర్షిస్తాయట. అవి అమల్లోకి వస్తే ఈసారి పార్టీ ముఖ చిత్రమే మారిపోతుంది అనేది కూడా ప్రధానంగా తొలిసారి పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ కూడా రాబోతోంది అనేది. వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ అంటే ఖచ్చితంగా ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఎవరికి ఇస్తారంటే నారా లోకేష్ గారికి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ పోస్ట్ పెట్టేది అందుకే. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు? కేటీఆర్ గారు. అలాగే ఇక్కడ కూడా ఖచ్చితంగా గ్రామ మండల స్థాయిలో పదవుల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. ఆ తర్వాత జిల్లా స్థాయిలో పదవులు భర్తీ చేస్తారు. గ్రామ స్థాయి నుంచే కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయట. కొత్త నిబంధనల ప్రకారం ఒక నాయకుడికి పార్టీ పదవి ఒకటే ఉంటుంది, అది కూడా 2 సంవత్సరాలు మాత్రమే. అలా ఎందుకని అంటే అందరికీ అవకాశాలు సమానంగా రావాలి అని చెప్పి ఆలోచిస్తున్నారట. ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి కూడా పార్టీ పదవులు నిర్వహిస్తున్న నాయకులు పార్టీలో చాలామంది ఉన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా వాళ్ళు మాత్రం ఆ పదవులు అలాగే కొనసాగుతూ ఉండడం తర్వాతి తరం నేతలకి తీవ్ర అసంతృప్తి ఎక్కువ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి అవకాశాలు రాకుండా పోతున్నాయి. జీవితకాలం వాళ్ళే పదవుల్లో ఉంటే తర్వాత నాయకుల పరిస్థితి ఏంటి? ఇంకా వాళ్ళు అలాగే రిటైర్ అయిపోవాలి అనేది కూడా ఆ అసంతృప్తి అయితే పార్టీలో ఉంది. కాబట్టి అలాంటి వారందరికీ ఇప్పుడు కొత్త వాళ్ళకి ఛాన్స్ దక్కుతుంది. అలాగే ఎప్పటి నుంచో ఇంకా ఆ పదవులు అలా పాతుకుపోతున్న వాళ్ళు ఎవరికైతే ఉంటే వాళ్ళకి చెక్ పెడతారు. మేబీ వాళ్ళని వేరే పోస్ట్కి ఏమైనా పంపిస్తారేమో. మరీ ముఖ్యంగా లోకేష్ త్వరలోనే నాయకత్వంలోకి రానుండడం, లోకేష్ భవిష్యత్తు కోసం ద్వితీయ శ్రేణిలో అసంతృప్తి అసహనం పెరగకుండా ఉండాలి అంటే ఈ మార్పులు తప్పనిసరి అని కూడా చంద్రబాబు గారు ఆలోచిస్తున్నారట. లోకేష్ కూడా భావిస్తున్నారట. అటు పార్టీ అత్యున్నత విభాగం అయిన పొలిట్ బ్యూరోలో కూడా ఈ మార్పులు గట్టిగానే జరుగుతాయనే చర్చ జరుగుతోంది. సీనియర్లు, సూపర్ సీనియర్లు ఏళ్ల తరబడి ఆ పోస్టులో టెస్ట్ వేసుకుని కూర్చున్నారు. అలాంటి స్థానాల్లో ఇప్పుడు యువ నాయకులకి అవకాశాలు ఇవ్వబోతున్నారు. అంటే మొత్తం కంప్లీట్గా లోకేష్ హస్తం, లోకేష్ మైండ్ కంప్లీట్గా లోకేష్ కనబడిపోతున్నారు టీడీపీలో. ముందైతే ఆ ప్రక్షాళన అతి త్వరలోనే జరగబోతోందట.